హలో ఆల్, నేను మీ సిఏ కృష్ణానిద్దన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. మనకి 22 సెప్టెంబర్ నుంచి జిఎస్టీ రేట్స్ తగ్గడం ద్వారా యాజ్ ఏ ఎండ్ కస్టమర్గా మనకి ఎలా బెనిఫిట్ అవుతుందో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. యాజ్ పర్ లీగల్ మెట్రాలజీ రూల్స్ ప్రకారం ప్రెజెంట్ ఉన్నటువంటి స్టాక్పై బిజినెస్ మ్యాన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓల్డ్ ఎంఆర్పి ప్రైస్తో పాటు న్యూ ఎంఆర్పి ప్రైస్ని కూడా స్టిక్కరింగ్ ఆర్ ప్రింటింగ్ ద్వారా డిస్ప్లే చేయాలి ఆ ప్రోడక్ట్పై. అలానే మనకి ఆ ప్రోడక్ట్ని 22 సెప్టెంబర్ తర్వాత నుంచి మనకి న్యూ ప్రైస్కి మాత్రమే సేల్ చేయాలి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ అనేది ప్రెజెంట్ 50,000 అనుకుంటే ప్రెజెంట్ ఉన్నటువంటి జిఎస్టీ రేట్ 28% ప్రకారం 50,000 ప్లస్ మనకి 14,000 ఓవరాల్గా 64,000 అనేది ఎంఆర్పి ప్రైస్ అవుతుంది. 22 సెప్టెంబర్ నుంచి అదే టీవీ 50,000 ప్లస్ 18% జిఎస్టీ అవ్వడం ద్వారా ఓవరాల్ ఎంఆర్పి న్యూ ప్రైస్ అనేది 59,000 అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి సెల్లర్ అనే అతను ఓల్డ్ ప్రైస్ ఎంఆర్పి 64,000 ప్లస్ న్యూ ఎంఆర్పి 59,000 ఈ రెండింటిని డిస్ప్లే చేస్తూ మనకి ఈ 59,000 రూపీస్కి మాత్రమే సేల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ఓల్డ్ ప్రైస్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నా ఆర్ఎల్స్ ఓల్డ్ ప్రైస్కి మాత్రమే మీకు సేల్ చేస్తున్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి కానీ ఆర్ఎల్స్ నేషనల్ యాంటీ ప్రాఫిటరింగ్ అథారిటీ ఎన్ఏఏ అంటాం మనం, దానికి సంబంధించి వెబ్సైట్ www.naa.gov.in అనే వెబ్సైట్లో మనం కంప్లైంట్ చేయవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఒక గూడ్ అనేది 22 సెప్టెంబర్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నట్లయితే దానికి సంబంధించి ఓన్లీ న్యూ ఎంఆర్పి ప్రైస్ని మాత్రమే డిస్ప్లే చేస్తారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.